నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆగస్టు 13, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 39 నిమిషాలకు. ఈరోజు తిథి చవితి ఉదయం 6 గంటల 36 నిమిషముల వరకు. తదుపరి పంచమి తిథి ప్రవేశము, అది కూడా తెల్లవారి 4 గంటల 23 నిమిషముల వరకే ఉన్నది. నక్షత్రము ఉత్తరాభాద్ర ఉదయం 10 గంటల 23 నిమిషముల వరకు. తదుపరి రేవతి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 9 గంటల 49 నిమిషముల నుండి రాత్రి 11 గంటల 19 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 11 గంటల 55 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 7 గంటల 36 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 14 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల 59 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల 49 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఆగస్టు 13, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఈ రాశుల వారికి ఒక్కొక్కరికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో భాగంగా ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద, చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం మీద, కుజుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, బుధుడు సింహరాశిలో, గురుడు మేషరాశిలో, అదిరు కూడా వక్రగతిలోను, శుక్రుడు కర్కాటక రాశిలో, రాహువు మేషరాశిలో, కేతువు తులారాశిలో సంచారం చేస్తున్నారు. ఈరోజు చంద్రుడు గ్రహం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. శని వక్రగతి, మేషంలో గురుడు యొక్క ప్రభావము, కుజ బుధ సమీకరణము, ఇలాంటి ముఖ్యమైన ఫలితాలన్నీ చాలా ఎక్కువగా ద్వంద్వ ఫలితాలు, మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. అవి ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారిని చూసుకున్నట్టయితే ఉద్యోగంలో మార్పులకు అనుకూల సమయము, ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. స్నేహితులతో మాటల యొక్క తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. శారీరకంగా కొంత అలసట కూడా కలిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించడంతో పాటు రామనామ స్మరణ సాధ్యమైనన్ని సార్లు చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కుటుంబంలో ఆనందదాయకంగా ఉంటుంది. మంచి సంఘటనలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది. భూ వివాదాలు ఒక పరిష్కారానికి వచ్చేస్తాయి. మానసిక ప్రశాంతత, వాహన యోగము, ప్రయాణాలు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఏ పని మీదైనా మీరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తెల్లని వస్త్రాలు ధరించి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు కనబడతాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు వ్యాపారాభివృద్ధి, మార్కెట్ లాభాలు, విద్యార్థులకు ఆశించిన ఫలితాలు. మీరు ఏదైతే అనుకుని కోరుకుంటారో దానికి ప్రణాళిక వేసుకుని ఈ డ్రీమ్ని సక్సెస్ చేసుకోవాలా లేదా గోల్స్ సెట్ చేసుకోవాలా అనే అంశంలో ఈరోజు మీరు ఒక ప్లాన్ వేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. బంధువులతో సంప్రదింపులు, లావాదేవీలు చక్కగా జరగబోతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే గ్రహరీత్యా గోచారరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క పరిస్థితి చూసినట్టయితే మానసిక ఒత్తిడులు గతంలో కన్నా ఇప్పుడు తగ్గుముఖం పట్టి కొంత విశ్రాంతి దొరికే అవకాశం కనబడుతోంది. అప్పుల విషయాలలో కొంత తీరి ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తి సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. నిన్నటి వరకు ఎటువంటి తగాదాలు లేకపోయినప్పటికీ ఈరోజు ఆస్తి గురించి సంబంధిత తగాదాలు కానీ మాటలు కానీ లేవెత్తనే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ అమ్మవారికి నీలిరంగు పుష్పాలతో మాల కానీ పువ్వులు కానీ ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా కనబడతాయి.
ధనపరంగా గతంలో పండిన ఇబ్బందులు తొలగిపోయి ఆర్థికంగా మంచి స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు సాఫీగా జరిగిపోతాయి. అయితే కొందరికి మాత్రం రాజకీయంగా చాలా మంచి అవకాశాలు వస్తాయి. కొత్తగా రావాలన్నా లేదా రాజకీయంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత మీరు యాత్రలు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయడం వల్ల కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి బంధుత్వ సంబంధాలలో బంధువులతో మిత్రులతో కొన్ని అపోహలు, అనుమానాలు, మనస్పర్ధలు కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మిత్రుల సహాయంతో దీర్ఘకాలికంగా ఉన్న ఒక సమస్య తీరే అవకాశం కనబడుతోంది. అయితే ఆధ్యాత్మికంగా మీకు కొంత మెచ్యూరిటీ వచ్చి దాన ధర్మాలు చేసుకోవడము, క్షేత్రాలు తిరగడము ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారిని అక్కడ పసుపు రంగు పువ్వులతో కనుక మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కొన్ని ఇబ్బందికరమైన సమస్యల నుంచి సానుకూలమైన స్పందన కలుగుతుంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి భాగస్వామ్య సంబంధాలు మెరుగవుతాయి. అది కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. పార్ట్నర్షిప్ వ్యవహారాలు సక్సెస్ సాధిస్తాయి. కాబట్టి ఈరోజు పార్ట్నర్షిప్ ఒప్పందాలు చేసుకోవడం కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టుకోవడం కానీ, ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి చేసినట్టయితే కనుక చక్కని ఫలితాలు ఉత్తరోత్తర భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. డబ్బు సంబంధితమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. చెక్ మీద సంతకాలు కానీ, లేదా అంటే ఏదైనా ప్రామిసరీ నోటు మీద సంతకాలు కానీ, డబ్బును ట్రాన్స్ఫర్స్ చేయడంలో కానీ ఇలాగ డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మోసపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ ఏదైనా ఇబ్బందికరంగా జరిగేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే అనవసర వ్యయాలు, అనవసరమైన ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. అవి ఏమిటి అనుకుని దానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోండి. అయితే కొన్ని కుటుంబ సంబంధితంగా కొన్ని ఇబ్బందులు కానీ, మాటలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది. దీనివల్ల పరస్పర గొడవలు జరిగే అవకాశం ఉంది. దాని పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గోసేవ చేసుకోండి. తప్పనిసరిగా గోశాలలకు వెళ్ళడం కానీ, లేదా మీ ఇంటి ముందుకు వచ్చిన గోవుకి ఏదైనా హారం పెట్టడం కానీ, ఇలాగా గోవుకు సంబంధించినటువంటి పూజ కానీ, ఆహారం పెట్టడం కానీ, ధనాన్ని ఇవ్వడం కానీ ఇలా ఏదో ఒకటి చేసుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆఫీసు పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. శారీరకంగా కొంత బలహీనత పడే అవకాశం ఉంది. వాహన నిర్వహణలో, వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక తల్లి తరపు వారితో జాగ్రత్తగా ఉండడము, తల్లి తరపు వారి దగ్గర నుంచి ఏదైనా ఒక వార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేదా దానికి సంబంధించిన చర్చలు జరపడం కానీ ఈరోజు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోవడంతో పాటుగా నల్ల నువ్వులను అక్కడ మీ యథాశక్తి దానంగా ఇచ్చేసుకోండి. దానివల్ల ఏంటంటే కొంచెం సానుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి విదేశీ సంబంధాల ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. మీరు గతంలో ఫారెన్ వెళ్ళాలనా, లేదా అక్కడ ఉద్యోగం చేయాలనో, లేదంటే వ్యాపార నిమిత్తంగానో ఇలా మీరు ఏదైతే గతంలో అనుకుని వదిలేసినవి ఇప్పుడు తిరిగి మళ్ళా అవకాశాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. వృధా చేసుకోకండి ఈసారి. అయితే విద్యార్థులకు చాలా చక్కగా ఉండబోతోంది. ఆకస్మిక ఖర్చులు పెరిగేటట్టుగా కూడా గోచరిస్తోంది. బంధువులతో తక్కువగా ఈరోజు మాట్లాడండి. సాధ్యమైనంత తక్కువలో ఏ సలహాలు ఇవ్వడం కానీ, మాట్లాడడం కానీ అవి అవాయిడ్ చేస్తే మంచిది. లేదా తప్పదు అనుకుంటే తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణు సంబంధిత ఆలయాలు దర్శించడంతో పాటు అక్కడ తులసి అమ్మవారి ఆవరణలో మీ ఇంట్లో కానీ, లేదా దేవాలయంలో కానీ తులసి అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించి మీ యొక్క కష్టాన్ని కానీ, సమస్య కానీ, లేదా సంకల్పం కానీ చెప్పుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆస్తి కొనుగోలు విషయంలో చాలా చక్కగా ఉండబోతోంది. గతం రోజు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోజు మాత్రము చాలా విశేషంగా కలిసి వస్తోంది. ధనపరంగా, కార్యపరంగా మీరు ఏదైతే ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డారో అది జరిగే అవకాశాలు ఈరోజు చాలా చక్కగా ఉంటుంది. గ్రహాలు మీకు ఫేవర్ చేస్తున్నాయి అని చెప్పచ్చు. అయితే ఉద్యోగాల్లో స్థిరం ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. ఆస్తి కొనుగోలు చేస్తారు. మీ పట్ల కోర్టులో ఏమైనా ఉంటే కనుక అవి మీ పట్ల తీర్పుకు వచ్చేటట్టుగాను, కుటుంబాల్లో కొంత మంచి ఫలితాలు
ఈరోజు చూస్తారు. అయితే మీరు ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు నల్లని బట్టలను దానంగా ఇచ్చినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలో ఉండడం మూలంగా భావోద్వేగాలకు మీరు గురి అవుతారు. అంటే ఊరికే కోపం రావడము, ఇతరుల మీద అరిచేయటము, ఇలాగ మాట తూలడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈరోజు కనబడుతున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణ విషయాల్లో కొన్ని అపశృతులు అనగా ప్రమాదాలు కానీ, డబ్బులు పోగొట్టుకోవడం కానీ, బ్యాగులు పోగొట్టుకోవడం కానీ, ఏదో ఒక ఇబ్బంది అయితే ఆ ప్రయాణాల్లో కనబడుతోంది. తప్పదు అని అనుకుంటే వెళ్ళండి, జాగ్రత్తలు తీసుకుని. లేదా తప్పించుకోవచ్చు, పర్వాలేదు అనుకుంటే కనుక మానేయడమే మంచిది. అయితే కొన్ని అపార్థాలు మీ కుటుంబంలో తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి అనేది కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనం చేసి అక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా ఇష్టమైన పదార్థాన్ని నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గడిచిన రోజులు కష్టాలు పడి ఉంటే అవి ఉపశమనంగా ఈరోజు చక్కని ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈరోజు ధనపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా ఇలాగ మీరు కష్టాల నుంచి విడిపడి చాలా ఉల్లాసంగా హాయిగా ఉండే అవకాశం కనబడుతోంది. ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఆకస్మిక యోగాలు కూడా మీకు ధనపరంగా, వ్యాపారపరంగా వృద్ధి యోగాలు కూడా కలిసి వస్తున్నాయి. అయితే శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెళతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు మీ ఇంట్లో కానీ లేదా గురు సంబంధిత ఆలయాలలో కానీ పసుపు దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.